జానీ మాస్టర్ కస్టడీ విచారణ నేటితో ముగియనుంది. కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. అయితే జానీ మాస్టర్ కస్టడీలో విచారణకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. మరోవైపు బాధితురాలే తనను వేధిస్తోందని జానీ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు వేధించిందని జానీ చెప్పినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిందని సుమలత ఫిర్యాదులో పేర్కొన్నారు. 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందని, తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని తెలిపారు. తన భర్తను ఇంటికి రాకుండా అడ్డుకునేదని, తన భర్తతో కాకుండా చాలా మంది మగవాళ్లతో ఆమెకు సంబంధం ఉందని సుమలత ఆరోపించారు. నేటితో జానీ మాస్టర్ కస్టడీ ముగియనుంది. మరొక పక్కన ఈ కేసులో ట్విస్ట్ కూడా కనిపిస్తోంది. ఇక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి జానీ మాస్టర్ భార్య కంప్లైంట్ చేసిన నేపథ్యంలో అనేక విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో ఇటు జానీ మాస్టర్ ని కోర్టు 4 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. దీంతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ ను ఇప్పటికే 3 రోజుల పాటు విచారించారు. నేడు 4వ రోజు విచారిస్తున్నారు. మరి కాసేపట్లో విచారణ కూడా పూర్తవుతుంది. విచారణ పూర్తయిన తర్వాత మరోసారి జానీ మాస్టర్ ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. అనంతరం తిరిగి చెంచల్గూడ జైలుకు రిమాండ్ కు తరలిస్తారు. అయితే ఇప్పటికీ ఈ 3 రోజుల పాటు విచారించినటువంటి నేపథ్యంలో బాధితురాలు ఇప్పటికే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా జానీ మాస్టర్ ను ఇటు నార్సింగి పోలీసులు విచారించారు. ఆమె తనకు సంబంధించినటువంటి ఆధారాలు అంటే 2020 నుంచి ఇప్పటి వరకు జానీ మాస్టర్ తనను ఏ విధంగా వేధించాడు, లైంగిక వేధింపులకు ఏ విధంగా గురి చేశాడన్న అంశాల గురించి 2 సార్లు బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఆ స్టేట్మెంట్ ఆధారంగానే జానీ మాస్టర్ ను ఇప్పటికే విచారిస్తూ ఉన్నారు. అయితే పోలీసులు విచారిస్తున్నటువంటి సమయంలో జానీ మాస్టర్ ఇటు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్టుగానే తెలుస్తోంది. పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఖచ్చితంగా ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదు, తన ఎదుగుదలను ఓర్వలేకే అవతల వ్యక్తులు తనని ఈ కేసులో ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనకాల కొందరి పాత్ర ఉందంటూ కూడా జానీ మాస్టర్ ఇప్పటికే పోలీసులు ఎదుట చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి తాను ఆ మైనర్ గా ఉన్నప్పుడు బాధితురాల మీద అత్యాచారం చేశానన్న మాటలో ఎలాంటి వాస్తవం లేదు అంటూ కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేయడం జరుగుతుంది. మరోవైపు బాధితురాలు మాత్రం 2020లో మొదటిసారిగా తన మీద హోటల్లో అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి కూడా బెదిరించి తన కెరీర్ కి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఎక్కడ అవకాశాలు లేకుండా చేస్తానంటూ కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి తన మీద అత్యాచారం చేశాడంటూ కూడా బాధితురాలు ఒకవైపు చెప్తుంది. ఇలా జానీ మాస్టర్ కు సంబంధించినటువంటి సమాధానాలు ఒకలా ఉంటే ఇటు బాధితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా మరో రకంగా కనిపిస్తోంది. అయితే ఇదంతా గందరగోళం ఒకవైపు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరొక ట్విస్ట్ ఈ కేసులో నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇటు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా ఫిర్యాదు చేసింది. అయితే జానీ మాస్టర్ ను ప్రేమ పేరుతో ఇటు కొరియోగ్రాఫర్ గా రాణించేందుకు వీలుగా బాధితురాలు తన భర్తను బుట్టలో వేసుకుందంటూ కూడా ఆమె ఇప్పటికీ చెప్తూ ఉంది. చాలా మందిని జానీ మాస్టర్ ని ట్రాప్ చేసినట్టుగానే చాలా మందిని ట్రాప్ చేస్తుంది. కేవలం డబ్బున్న వాళ్ళని టార్గెట్ గా చేసుకుని బాధితురాలు ఈ తరహా ట్రాప్ లకు పాల్పడుతుందంటూ కూడా ఆమె ఆరోపిస్తూ ఉంది. ఇక తన భర్తను తనతో ఉండకుండా చేసింది. చివరికి తన ఇంటికి భర్త రావడానికి కూడా అవకాశం లేకుండా కేవలం రోజుకు 2 నుంచి 3 గంటలు మాత్రమే తన భర్తను ఇంటికి పంపించేదంటూ కూడా ఇప్పటికే ఆమె ఇటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు సుమలత ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే బాధితురాల వల్ల తాను కొన్ని సంవత్సరాల పాటు నరకం చూశానంటూ కూడా ఆమె చెప్తూ ఉంది. చివరికి సూసైడ్ చేసుకుందామన్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టు కూడా ఆమె ఇప్పటికీ చెప్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరోవైపు తనకు తన పిల్లలకు న్యాయం చేయాలంటూ కూడా సుమలత డిమాండ్ చేస్తూ తనకు సంబంధించినటువంటి అన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఒక లేఖ రూపంలో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. మరోవైపు ఇటు బాధితురాలి తల్లితో పాటు బాధితురాలు కూడా ఇద్దరు కూడా తమను హరాస్మెంట్ కు గురి చేశారు. అయితే ఇక కొరియోగ్రాఫర్ గా రాణించాలంటే మాత్రం ఇటు జానీ మాస్టర్ ను బుట్టలు వేసుకుంటారు, ఇదంతా సాధ్యమవుతుందంటూ కూడా భావించే ఈ తరహా ట్రాప్ కు పాల్పడినట్టుగా తెలుస్తోంది అంటూ కూడా ఆమె చెప్తోంది. ఇదే కాకుండా జానీ మాస్టర్ విషయంలో చాలా వరకు కూడా బాధితురాలు చెప్తున్నవన్నీ కూడా అబద్ధం అంటూ ఆమె చెప్తూ ఉంది. జానీ మాస్టర్ ఆమెతో ప్రేమలో లేడు, అయితే ఆమె పెళ్లి అంటూ కూడా వేధింపులకు గురి చేస్తుంది. తనకు జానీ మాస్టర్ మాత్రమే కావాలి, అమ్మ నాన్నను కూడా వదిలేసి వస్తానంటూ కూడా జానీ మాస్టర్కి ఎప్పుడూ చెప్తూ ఉండేది. ఇలా జానీ మాస్టర్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చిందంటూ కూడా ప్రస్తుతం ఆయేషా చెప్తున్నటువంటి సందర్భం. మరోవైపు జానీ మాస్టర్ కు ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఆయన ఆమెను బాధితులని దూరం పెడుతూ వస్తూ ఉన్నారు.
ఎప్పుడైతే దూరం పెడుతున్నటువంటి సందర్భంలో ఇక తనకు అవకాశాలు లేకుండా పోతాయన్న అక్కసుతోనే ఆయన మీద ఈ తరహా లైంగిక వేధింపుల కేసు పెట్టింది తప్ప జానీ మాస్టర్కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన బాధితురాల మీద అత్యాచారం చేయలేదు, బాధితురాలే జానీ మాస్టర్ను వేధించిందన్నది ప్రస్తుతం సుమలత చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ అంశాలన్నీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక పోలీసులు మాత్రం చివరి రోజు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో జానీ మాస్టర్కు సంబంధించినటువంటి 4వ రోజు కస్టడీ విచారణ కూడా పూర్తవుతుంది. అనంతరం ఆయన్ను మరోసారి ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత తిరిగి చెంచల్గూడ జైలుకు తీసుకువెళ్తారు. థ్యాంక్ యూ శశి.